హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా తులారాశివారు, దయచేసి మీరిప్పుడు ఒంటరిగా ఉన్నారా? మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరైనా ఉంటే దయచేసి హెడ్ఫోన్స్ పెట్టుకోండి. లేదా మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయని అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోను లేదా ఈ సందేశాన్ని చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వినబోయే, తెలుసుకోబోయే నిజాలు మీ గుండెను తీవ్రంగా బరువెక్కిస్తాయి. మీ వెన్నులో ఒక తెలియని వణుకు పుట్టిస్తాయి. అదే సమయంలో మీ జీవితంలో ఇన్ని రోజులుగా దాగి ఉన్న ఒక అతిపెద్ద మిస్టరీని, ఒక భయంకరమైన రహస్యాన్ని ఛేదిస్తాయి. ఈ సృష్టిలో ఏదీ కారణం లేకుండా జరగదు. ఆకులు కదలాలన్నా, గాలి వీచాలన్నా ఒక దైలిక శాసనం, ఒక కర్మ ఫలం దాగి ఉంటుంది. మీరు ఎన్నో ఏళ్లుగా రాత్రళ్ళు నిద్రపోకుండా మీ కష్టాలను ఎవరికీ చెప్పుకోలేక దిండులో ముఖం పెట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చిన క్షణాలు ఎన్నో. నాకీ ఎందుకిలా జరుగుతోంది? నేనెవరికి ఏం ద్రోహం చేశాను? చీమకు కూడా హాని చెయ్యని నాకెందుకు ఈ కష్టాలు? నా ప్రాణంగా భావించిన వారే నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు? అందరికీ మంచి చేశాను కదా, నా రక్తాన్ని ధారపోసి నా వాళ్ల కోసం బ్రతికాను కదా, దేవుడు నాకెందుకు ఈ కఠినమైన శిక్ష విధించాడు అని మీరు కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి క్షణానికి, మీ మదిలో నిరంతరం మెదిలిన ప్రతి ప్రశ్నల సుడిగుండానికి ఈరోజు ఖచ్చితమైన, స్పష్టమైన సమాధానం దొరకబోతోంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి అపజయానికి, మీరు చిందించిన ప్రతి కన్నీటి చుక్కకి, మీరు అనుభవించిన ప్రతి మానసిక క్షోభకి కేవలం మీ కర్మ మాత్రమే కాదు, మీ చుట్టూ అల్లబడిన ఒక భయంకరమైన కుట్ర. మీ పతనం కోసం, మీ ఆర్థిక నాశనం కోసం, సమాజంలో మీ పరువు తీయడం కోసం, చివరకు మీ ప్రాణాల మీదకు తెచ్చేంతటి దారుణమైన పరిస్థితుల కోసం ఒక ఆడమనిషి రహస్యంగా కొబ్బరికాయ కుట్టిందన్న భయంకరమైన నిజం ఇప్పుడు గ్రహస్థితుల ద్వారా, జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణ ద్వారా, పరాశర మహర్షి అందించిన ఆధ్యాత్మిక సూత్రాల ద్వారా బట్టబయలు అయింది. ఎన్నో ఏళ్లుగా మీ వెనకాల తిరుగుతూ, మీతో కలిసి భోజనం చేస్తూని మీ జీవితాన్ని పాతాళానికి తొక్కేలా శాసిస్తున్న ఆ మహిళ ఎవరు? ఆమె పేరేంటి? మీతో ఆమెకున్న బంధుత్వం ఏంటి? ఆమె అసలు స్వరూపం ఏమిటి? ఈ విషయాలన్నీ ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రాల ఆధారంగా కాలభైరవుని ఆజ్ఞతో బట్టబయలు కాబోతున్నాయి. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఒక ప్రవాహంలా, ఒక ధ్యానంలా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో ఆమెకు సంబంధించిన ఖచ్చితమైన సంకేతాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఆ సంకేతాలు ఇన్నాళ్లుగా మీ కళ్లకు ఉన్న అజ్ఞానపు గంతలు విప్పుతాయి. గత కొన్నేళ్లుగా తులారాశివారి జీవితం గురించి మనం మాట్లాడుకుంటే అది ఒక భయంకరమైన తుఫానులో, దిక్కుతోచని చీకటి సముద్రంలో చిక్కుకున్న పడవలా మారిపోయింది. తులారాశివారు సహజంగానే న్యాయానికి, ధర్మానికి, సమతుల్యతకు ప్రతీక. త్రాసు మీ రాశికి గుర్తు కాబట్టి ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూసి అస్సలు తట్టుకోలేరు. అది మీకు సంబంధం లేని విషయమైనా సరే ధర్మం వైపు నిలబడతారు. తమ జేబులో ఉన్నది తీసి ఇచ్చేసే గొప్ప మనస్తత్వం మీది. అవతలివారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ కష్టాలను పక్కన పెట్టి మరీ వారికి సహాయం చేయడానికి పరిగెడతారు. కానీ అలాంటి మీ జీవితం ఎందుకిలా ఒక్కసారిగా తలకిందులైపోయింది? మీరు ఎంత కష్టపడినా, ఎంత నిజాయితీగా మీ రక్తాన్ని చెమటగా మరిచి పనిచేసినా మీకు దక్కాల్సిన గుర్తింపు, ప్రశంస ఏనాడైనా దక్కిందా? మీరు అహర్నిశలు కష్టపడి ఒక పని చేస్తే దాని క్రెడిట్ వేరెవరో కొట్టేయడం మీరు చూశారు. చేతిదాకా వచ్చిన అవకాశాలు, పక్కాగా అవుతుంది అనుకున్న పనులు, ఇంకొక క్షణంలో సంతకం పెడతారు అనుకున్న అగ్రిమెంట్లు త్రుటిలో ఊహించని విధంగా చేజారిపోవడం మీరు ఎన్నోసార్లు గమనించారు కదా. అంతా బాగుంది, ఇక ఈ సమస్య తీరిపోయింది అనుకునేలోపే మరొక కొత్త సమస్య పుట్టుకొచ్చి మీ నెత్తిన పడటం మీకు అలవాటైపోయింది కదా. వస్తుందనుకున్న డబ్బు ఆగిపోవడం, ఆ డబ్బుపై ఎన్నో ఆశలు పెట్టుకుని మీరు చేసిన ప్లాన్స్ అన్నీ పేకమేడల్లా కుప్పకూలిపోవడం మీకు మాత్రమే ఎందుకు జరగాలి? ఎవరికైనా ఆపదలో అత్యంత ఆత్మీయంగా సహాయం చేస్తే వారే తిరిగి మిమ్మల్ని శత్రువులా చూడడం, మీ గురించి నలుగురిలో చెడుగా మాట్లాడడం, ఇవన్నీ మీకు పదే పదే జరుగుతున్నాయి కదా.
మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని, కాలాన్ని, మీ యవ్వనాన్ని వెచ్చించారో వారే మీకు తీరని ద్రోహం చేశారు, మీ వెన్నుపోటు పొడిచారు. ఆర్థికంగా మీరు గత కొంతకాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులు మాటల్లో వర్ణించలేనివి. అప్పుల ఊబిలో మెడదాకా కూరుకుపోవడం, కళ్ళ ముందు బయటపడే మార్గాలు కనిపించకపోవడం, ఎవరిని అడగాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపల కుమిలిపోతూ నరకం అనుభవించడం మీకీ చెల్లింది. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా మీ లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నంత బాధ ఉంది. ఇంట్లో చూస్తే ఎప్పుడూ ఏదో ఒక గొడవ, ప్రశాంతత కరువైన వాతావరణం, భార్యాభర్తల మధ్య అస్సలు కారణం లేని, అర్థం పర్థం లేని మనస్పర్ధలు, ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి, పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువు, ఆరోగ్యం గురించి నిరంతర ఆందోళన. ఇవన్నీ కేవలం మీ గ్రహాలు బాగలేకపోవడం లేదా ఏలినాటి శని వల్ల మాత్రమే జరగలేదు. ఒక అదృశ్య శక్తి, ఒక తీవ్రమైన ప్రతికూల వాతావరణం మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా చుట్టుముట్టేలా, మిమ్మల్ని ఊపిరాడకుండా చేసేలా ఒక అదృశ్య వల వేయబడింది. మీరు ఏ చిన్న పని మొదలుపెట్టినా అందులో ఒక తెలియని అడ్డంకి, ఒక అడ్డుగోడ వస్తోంది అంటే దానికి కారణం ఎవరో మీరు తెలుసుకోవాలి. మీ ఇంటి గుమ్మానికున్న ఆకర్షణ శక్తిని, మీ రాశికి ఉన్న లక్ష్మీ కటాక్షాన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగా కట్టివేశారు. ఆ మహిళ, ఆ దుష్టశక్తి మీకు ఎంత దగ్గరి వ్యక్తో తెలిస్తే మీరు జీర్ణించుకోలేరు. ఆమె మీ ఇంటికి తరచుగా వస్తూ మీ కష్టాలను విని కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటించే వ్యక్తి అని మీకు తెలుసా? అయ్యో, నీకు ఎంత కష్టం వచ్చింది, దేవుడు ఎందుకిలా చేస్తున్నాడు అని మీ ముందు ముసలి కన్నీరు కార్చిన ఆ వ్యక్తే మీ వెనకాల మీ కష్టాలను చూసి పండది చేసుకుంది. మీ జీవితంలో ప్రతి ముఖ్యమైన విషయంలో, అది ఆర్థిక నిర్ణయమైనా, కుటుంబ నిర్ణయమైనా ఆమె సలహాలిచ్చి ఉంటుందని గ్రహాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఆమె మీకు మంచి చేస్తున్నట్లు, మీ శ్రేయోభిలాషలా కనిపిస్తూనే మీ పునాదులను, మీ ఆత్మవిశ్వాసాన్ని కదిలించే ప్రయత్నం చేసింది. మీ కళ్ళ ముందే ఉంటూ, మీతో పాటే ప్రయాణిస్తూ, మీ బలహీనతలను, మీ భయాలను తెలుసుకొని సరిగ్గా వాటిపైనే అత్యంత దారుణంగా దెబ్బకొట్టింది. మీ రహస్యాలను, మీ బాధలను ఆయుధాలుగా మార్చుకొని మీపైనే ప్రయోగించింది. మీరు ఎంతో పవిత్రంగా, నిష్ఠగా పూజించే దైవం పట్ల మీకు ఎంత అపారమైన నమ్మకం ఉందో ఆ దైవం కూడా మిమ్మల్ని ఇప్పుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీ కన్నీళ్లకు కరిగిపోయిన ఆ జగన్మాత తన కరుణా కటాక్షాలను మీపై ప్రసరింపజేస్తోంది. తులారాశివారు మీ మనసులో ఏమాత్రం సందేహం లేకుండా దైవాన్ని స్మరించండి. కమెంట్లో జై అమ్మవారు లేదా మీ ఇష్టదైవం పేరు రాయండి. మీ మనసులోని భారాన్ని, మీ బాధలను, మీ భయాలను ఆ జగన్మాత పాదాల చెంత పూర్తిగా వదిలేయండి. మీ ఒక్క సానుకూల స్పందన విశ్వంలో దాగి ఉన్న దైవిక శక్తిని మీ వైపు అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. అమ్మవారి రక్షణ కవచం మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ ఏర్పడడానికి ఇది ఒక అద్భుతమైన, శక్తివంతమైన మార్గం. దైవానికి మీ అంగీకారం తెలియజేయండి. ఒకప్పుడు మీ జీవితం చాలా ప్రశాంతంగా, అందంగా, ఆనందంగా ఉండేది. మీరు నలుగురిలో ఉన్నప్పుడు మీ ముఖంలో ఒక తెలియని ఆకర్షణ, ఒక దైవికమైన తేజస్సు ఉండేది. మీ మాటలకు సమాజంలో, బంధువుల్లో ఒక విశేషమైన విలువ ఉండేది. మీరు చెప్పే సలహాల కోసం జనం మీ దగ్గరకు వచ్చేవారు. కానీ మెల్లమెల్లగా, కాలక్రమంలో మీలో ఆ ఉత్సాహం పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది. కారణం లేకుండానే విపరీతమైన కోపం రావడం, మీకే తెలియని చిరాకు మీ మనస్సును ఆవహించడం, చిన్న చిన్న విషయాలకే, అర్థంలేని మాటలకి విపరీతమైన కోపం ప్రదర్శించడం మొదలైంది. ఎవరైనా మీకు మంచి చెప్పాలని ప్రయత్నించినా దాన్ని పూర్తిగా అపార్థం చేసుకోవడం, ఒంటరిగా చీకటి గదిలో ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలనిపించడం, ఇవన్నీ మీ సహజ లక్షణాలు కానే కావు. తులారాశివారు ఎప్పుడూ నలుగురితో కలిసి ఆనందంగా ఉండాలని కోరుకునేవారు. మీ మానసిక స్థితిని పాతాళానికి దిగజార్చేలా, మీ పాజిటివ్ ఆలోచన విధానాన్ని దెబ్బతీసేలా కొన్ని అతి భయంకరమైన నెగటివ్ వైబ్రేషన్స్ మీపై ప్రయోగించబడ్డాయి. ఈ కష్టాల వెనుక జ్యోతిష్యపరంగా శని భగవానుడి, రాహువు ప్రభావం కొంత ఉన్నప్పటికీ ఆ కర్మకాలాన్ని ఆసరాగా చేసుకుని, ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని మీ జీవితంలోకి హాలాహలాన్ని నింపిన ఆ మహిళ ఎవరు? ఆమె ఎందుకు మీ మీద అంతటి క్రూరమైన పగ పెంచుకుంది? మీ ఎదుగుదల చూసి, మీ కుటుంబం సంతోషంగా ఉండటం చూసి ఆమె ఎందుకు ఓర్వలేకపోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మీ అంతరాత్మకు తెలుసు. మీ 6వ ఇంద్రియానికి, 6th సెన్స్కు ఆమె ఎవరో స్పష్టంగా తెలుసు.
కానీ అంత దగ్గరి వ్యక్తి నాకు ఇలా చేస్తుందా అన్న అమాయకత్వంతో, అభిమానంతో మీరు దాన్ని అంగీకరించడానికి భయపడుతున్నారు. ఆమె పేరు లేదా ఆమె బంధుత్వం మీకు తెలిసిన క్షణంలో మీరు ఆశ్చర్యపోతారా? ఖచ్చితంగా మీ మతిపోతుంది. ఆశ్చర్యంతో గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఎందుకంటే మీరు కలలో కూడా, ఊహల్లో కూడా ఆమె మీకు కీడు తలపెడుతుందని అనుమానించి ఉండరు. మీరు ఆమెను మీ సొంత మనిషిలా, మీ రక్త సంబంధీకురాలిలా, మీ ప్రాణానికి ప్రాణంగా ఆదరించారు. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు మీరు అండగా నిలబడ్డారు. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న శుభకార్యానికి, ప్రతి పండుగకు, ప్రతి వేడుకకు ఆమెకు అగ్రతాంబూలం ఇచ్చారు. ఆమె లేకుండా మీరు ఏ పని మొదలుపెట్టలేదు. మీ కష్టసుఖాలను, మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను, మీ ఇంటి గుట్టును, మీ రహస్యాలను ఎంతో నమ్మకంతో ఆమెతో పంచుకున్నారు. కానీ ఆమె మీ నమ్మకాన్ని కాలరాసింది. ఆ బాధలను చూసి లోలోపల సాడిస్టిక్గా సంతోషించింది. మీ కన్నీళ్లే ఆమెకు ఆనందాన్నిచ్చాయి. మీ వైఫల్యాలే ఆమెకు పండుగలా అనిపించాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు మరియు కేతువుల ప్రభావం ఒక వ్యక్తిపై నెగిటివ్ ఎనర్జీ లేదా నరదృష్టి రూపంలో ఉన్నప్పుడు వారి జీవితంలో ఊహించని ఆర్థిక నష్టాలు, అకారణ అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తుంటాయి. గతంలో లేదా ఇటీవల మీకు వచ్చిన కొన్ని వింతైన అనారోగ్య సమస్యలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. పెద్ద పెద్ద హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు. ఎన్నో రకాల టెస్టులు, స్కానింగ్లు చేయించారు. వేలకు వేలు ఖర్చు పెట్టారు. కానీ డాక్టర్ల వద్ద కూడా మీకు సరైన సమాధానం దొరకని ఉండదు. రిపోర్ట్స్ అన్నీ 100% నార్మల్గానే వచ్చాయి కదా. డాక్టర్లు మీకు ఏం ప్రాబ్లం లేదు, అంతా మైండ్లోనే ఉంది అని చెప్పి పంపించేసుంటారు. కానీ మీరు మాత్రం శారీరకంగా, మానసికంగా తీవ్రమైన నీరసాన్ని, ఎవరికీ వివరించలేని ఒక నిస్సత్తువను, బాధను అనుభవించి ఉంటారు. ఎప్పుడూ శరీరం విపరీతంగా బరువుగా అనిపించడం, మెడల వెనుక ఒక భారం, విపరీతమైన జుట్టు రాలడం, నిద్రలేమి, పడుకుంటే భయంకరమైన పీడకలలు, ఎవరో మిమ్మల్ని తరుముతున్నట్లు, ఎత్తైన ప్రదేశం నుండి పడిపోతున్నట్లు కలలు రావడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ సహజంగా వచ్చేవి కావు. ఇది పూర్తిగా నవగ్రహాల ప్రతికూల సమయాన్ని వాడుకొని మీ కుటుంబంపై అసూయపడే ఒక దుష్ట మనసు చేసిన తీవ్రమైన ప్రయోగం నరఘోష. మీ ఇంటి ఆవరణలోకి ఆ నెగటివ్ శక్తిని పంపించడం వల్ల మీ ఇంట్లోని పవిత్ర వాతావరణం కలుషితమైంది. మీరు ఈ వీడియోను లేదా ఈ సందేశాన్ని ఇక్కడి వరకు ఏకాగ్రతతో చదువుతున్నట్లు లేదా చూస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా దైవకృప ఉన్నట్లే. అవును, మీరు దీన్ని యాదృచ్ఛికంగా చూడడం లేదు. విశ్వం మీకు ఈ కష్టకాలం నుండి బయటపడడానికి ఒక సంకేతాన్ని పంపుతోంది. మీ జీవితంలో పట్టిన గ్రహణం వీడిపోతోందని, చీకటి రోజులు ముగిసిపోయాయని, ఒక కొత్త ఆశాకిరణం, అద్భుతమైన కాంతిరేఖలు ప్రసరించబోతున్నాయని సాక్షాత్తు ఆ కాలభైరవుడు మీకు పంపిన సందేశమిది. ఎందుకు మీ జీవితంలో పదే పదే అడ్డంకులు, ఆటంకాలు వచ్చాయో ఎప్పుడైనా గమనించారా? మీరు సూక్ష్మంగా ఆలోచించండి. మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు, కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నప్పుడు, అప్పు చేసి అయినా ఒక మంచి ఇల్లు లేదా స్థలం కొందామనుకున్నప్పుడు, లేదా మీ పిల్లలకు సంబంధించిన మంచి సంబంధం కుదిరినప్పుడు, ఆ విషయాన్ని మీరు ఆపుకోలేక అత్యంత ఉత్సాహంగా ఎవరికైతే ముందుగా చెప్పారో, ఎవరితోనైతే పంచుకున్నారో, సరిగ్గా ఆ మరుసటి రోజే, ఒక్కరోజు గడవకముందే ఆ పని అక్కడికక్కడే ఊహించని విధంగా ఆగిపోయింది. కారణం లేకుండానే అవతలివారు ప్లేట్ ఫిరాయించారు. దీనికి కారణం ఆమె కంటి చూపు, ఆ రాక్షస బుద్ధి ఉన్న ఆడదాని దృష్టి దోషం. నరఘోష, నరదృష్టికి నల్లరాయి కూడా ముక్కలు ముక్కలుగా పగులుతుంది అని మన పెద్దలు, పూర్వీకులు ఊరికే చెప్పలేదు. మీ ఎదుగుదలను చూసి, మీ సామర్థ్యాన్ని చూసి లోపల అసూయతో రగిలిపోతున్న ఆ కళ్ళు నిత్యం మీపై, మీ ఇంటిపై నెగటివ్ ఎనర్జీని లేజర్ కిరణాల్లా ప్రసరింపచేస్తున్నాయి. ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడల్లా మీ కొత్త వస్తువులను చూసి, మీ పిల్లల సంతోషాన్ని, తెలివితేటలను చూసి, మీరు వండుకునే భోజనాన్ని చూసి కూడా వారు మనసులో కత్తితో 10 సార్లు పొడిచినంత అసూయతో రగిలిపోయేవారు. ఆ తీవ్రమైన, భయంకరమైన అసూయే క్రమంగా ఒక భయంకరమైన నల్లటి శక్తిగా మారి మీ అదృష్టాన్ని, మీకు రావాల్సిన లక్ష్మీ కటాక్షాన్ని అడ్డుకునే ఒక పెద్ద ఇనుప గోడలా, అభేద్యమైన కోటలా తయారైంది. మీరు ప్రాణానికి ప్రాణంగా నమ్మిన వ్యక్తే మీ కన్నీళ్లకు, మీ అప్పులకు కారణమై ఉండవచ్చా అని మీకు అనిపించవచ్చు. అవును, పరాశర మహర్షి ప్రవచించిన కర్మ సిద్ధాంతం ఇదే చెబుతోంది. మనం ఎవరికైతే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా మంచి చేస్తామో
వారే మనకు ఈ జన్మలో కర్మ రూపంలో అతిపెద్ద పరీక్షలు పెడతారు. తులారాశివారు ఎప్పుడూ ఇతరుల కోసం తమ సొంత సంతోషాలను, తమ ప్రశాంతతను, తమ కుటుంబ సభ్యుల ఇష్టాలను కూడా త్యాగం చేస్తారు. మీ జేబులో 100 రూపాయలు ఉంటే ఎదుటివాడు కష్టాల్లో ఉన్నాడని 100కు 100లిచ్చేసి మీరు పస్తులుండే రకం. కానీ మీ ఈ అమాయకత్వాన్ని, ఈ దైవికమైన త్యాగగుణాన్ని ఆ మహిళ తన స్వార్థం కోసం పూర్తిగా వాడుకుంది. ఆమె మీ దగ్గర ఒకలా, మీ వెనకాల మరొకలా ప్రవర్తించింది. మీ గురించి మీ ఇతర బంధువుల వద్ద, సమాజంలో అత్యంత నీచంగా, చెడుగా చెబుతూ మీకంటూ ఒక గుర్తింపు రాకుండా సమాజంలో మీ పరువు తీసే అత్యంత కుటిల ప్రయత్నం చేసింది. మీ వెనకాల మీ గురించి తప్పుగా, అసత్యాలు మాట్లాడుతూ మీరు ఎదురుపడగానే ఎంతో ఆత్మీయంగా, తీయగా నీకంటే నాకెవ్వరున్నారు అని అద్భుతంగా నటించింది. ఆస్కార్ అవార్డు ఇవ్వదగ్గ ఈ ద్వంద్వ ప్రవర్తన, ఈ నక్క వినయాలు కలిగిన విషసర్పాల వల్లే మీరు మీ జీవితంలో ఎన్నో విలువైన స్వర్ణయుగంలాంటి సంవత్సరాలను వృధాగా కోల్పోయారు. లక్షలాది రూపాయల ధనాన్ని పోగొట్టుకున్నారు. మానసిక క్షోభను మిగిల్చుకున్నారు. ఈ సందేశం మీ జీవితానికి, మీ ప్రస్తుత పరిస్థితికి అక్షరాల సరిపోతే, మీరు ఈ కష్టాలన్నీ అనుభవిస్తున్నట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి లేదా మనస్ఫూర్తిగా దీనికి ఏకీభవించండి. మీ ఈ అంగీకారం అనేది కేవలం ఒక డిజిటల్ రికార్డు మాత్రమే కాదు. ఇది మీ అంతరాత్మ యొక్క లోతైన ఆమోదం. ఈ కష్టాలను మీరు నిజంగా అనుభవించారని, ఈ చీకటి రోజులను మీరు ఎంతో గుండె నిబ్బరంతో దాటారని, ఇక నేను మోసపోవడానికి సిద్ధంగా లేనని విశ్వానికి మీరు ధైర్యంగా తెలియచేసే ఒక సానుకూల అంగీకారం. దైవశక్తులు, కాలభైరవుడు మీ పక్షాన నిలబడడానికి మీ ఈ అంగీకారమే తొలిమెట్టు. మీ కష్టాలకు ముగింపు పలకడానికి మీరు వేస్తున్న తొలి అడుగు. ఆ బంధత్వం గురించి ఆమె ఎవరో తెలుసుకున్నప్పుడు మీరు షాక్ అవుతారా? ఖచ్చితంగా మీ మెదడు మొద్దుబారిపోతుంది, కాళ్ల కింద భూమి కదులుతుంది. ఎందుకంటే ఆ బంధం రక్తం పంచుకు పుట్టిన సంబంధం కావచ్చు, మీ సొంత వదిన, ఆడపడుచు, అత్త లేదా మీ తల్లిని ఎదిరించి మీ మీద పగబట్టిన సొంత అక్కచెల్లెలు కూడా కావచ్చు. లేదా రక్తం పంచుకోపోయినా అంతకన్నా దగ్గరి బంధం అంటే మీ భార్యాభర్త తరపు బంధువులు లేదా మీ ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే ప్రాణ స్నేహితురాలి ముసుగులో ఉన్న భయంకరమైన శత్రువు కావచ్చు. కానీ భయపడకండి. గురుభగవానుడి అద్భుతమైన చల్లని అనుగ్రహం ఇప్పుడు మీ రాశిపైకి ప్రవహిస్తోంది. దేవగురువైన బృహస్పతి సత్యానికి, ధర్మానికి, అపారమైన వెలుగుకి ప్రతీక. ఆయన దృష్టిపడిన చోట చీకటి ఒక్క క్షణం కూడా దాగలేదు. ఈ సమయంలో మీ జీవితంలో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి. మీ శత్రువుల ముసుగులు ఒక్కొక్కటిగా చిరిగిపోతాయి. వారి నిజస్వరూపాలు మీకు ప్రత్యక్షంగా దర్శనమిస్తాయి. వారు ఇన్నాళ్ళు మీపై చేసిన పాపాలు, మీకోసం తవ్విన గోతులు ఇప్పుడు వారి మెడకే ఉరితాళ్లుగా చుట్టుకోబోతున్నాయి. ఇక ఈ ఉత్కంఠను తారాస్థాయికి తీసుకెళ్లే ఆ రహస్య సంకేతాలను జాగ్రత్తగా ప్రతి అక్షరాన్ని గమనించండి. ఆమె గురించి జ్యోతిష్య, సంఖ్యాశాస్త్రపరమైన కొన్ని బలమైన, స్పష్టమైన సూచనలు ఇక్కడున్నాయి. ఆమె మీ కుటుంబంలో లేదా మీ అతి దగ్గరి బంధువుల్లో, నిత్యం మీ ఇంట్లో తిరిగే వారిలో ఉంటూ ఎప్పుడూ మీకంటే ఒక మెట్టు పైచేయి సాధించాలని, మీరు ఎప్పుడూ తన కిందే ఉండాలని తపించే అహంకారి. ఆమె వయస్సు బహుశా మీకంటే కొంచెం పెద్దది లేదా సరిగ్గా మీ సమవయస్కురాలు అయి ఉంటుంది. ఆమె మాట్లాడే తీరు చాలా కపటంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. మాటల్లో తేనె పూసి మనసులో మాత్రం కాలకూట విషం పెట్టుకుని ఇతరులను తన బురడి మాటలతో, నకిలీ ఏడుపులతో సులభంగా నమ్మించగలదు. ఏడిచి సాధించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఆమె కళ్ళలోకి మీరు ఎప్పుడైనా అనుమానంతో సూటిగా చూస్తే ఆ కళ్ళలో ఎప్పుడూ ఒక రకమైన అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ, మీరంటే భయం, ఒక తీరని పగ, ఎవ్వరికీ తెలియని స్వార్థం స్పష్టంగా కనిపిస్తాయి. జ్యోతిష్య సంకేతాల ప్రకారం ఆమె జన్మరాశి జనతత్వానికి లేదా అగ్నితత్వానికి అంటే కర్కాటక, వృశ్చిక, మీన లేదా మేష, సింహరాశులకు సంబంధించినదై ఉండే అవకాశం చాలా బలంగా ఉంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆమె పేరులో లేదా ఆమెను పిలిచే ముద్దు పేరులో మా, సా, రా లేదా ఆ అనే అక్షరాలు అత్యంత ప్రాధాన్యత వహించవచ్చు. ఇంకొక అతి ముఖ్యమైన సంకేతం, ఆమె మీ ఇంట్లోకి వచ్చినప్పుడు సాధారణ అతిథుల్లా వచ్చి కూర్చోదు. మీ పూజాగది లేదా మీ వంటగదిపై అత్యంత ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది.
మీ ఇంట్లో ఎక్కడ ఏముంది, మీరు కొత్తగా ఏ ఫర్నిచర్ కొన్నారు, ఏ వస్తువు తెచ్చారు, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, వారికి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళు ఏం సాధిస్తున్నారు, ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఒక డిటెక్టివ్ లాగా అత్యుత్సాహంతో ఆరాధిస్తుంది. మీ ఆర్థిక లావాదేవీల గురించి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి, మీ అప్పుల గురించి పరోక్షంగా మాటల మధ్యలో దొంగిచాటుగా తెలుసుకునే ప్రయత్నం నిరంతరం చేస్తుంది. ఆమెకు మీ జీవితంలో జరుగుతున్న విషయాలన్నీ అప్పటికప్పుడే తెలిసిపోవాలనే ఒక పిచ్చి ఆతృతం ఎప్పుడూ ఉంటుంది. మీరు గమనించాల్సిన మరో సత్యం, ఆమె ఎప్పుడైనా మీకు ఏదైనా వస్తువు బహుమతిగా ఇచ్చినా, పండుగకి చీర పెట్టినా, లేదా తన చేతులతో ప్రేమగా వండినట్లు చెప్పి ఆహారం పెట్టినా, సరిగ్గా ఆ తిన్న తర్వాత రోజే లేదా ఆ వస్తువు ఇంట్లోకి వచ్చిన మరుసటి రోజే మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవలు రావడం, లేదా పిల్లలకు హఠాత్తుగా జ్వరం, అనారోగ్యం రావడం మీరు ఖచ్చితంగా గమనించే ఉంటారు. ఇది కేవలం కాకతాళీయం కాదు, అది యాదృచ్ఛికంగా జరిగిన విషయం అంతకంటే కాదు. ఆమె మనసులోని ప్రతికూల శక్తులు, ఆ బ్లాక్ మ్యాజిక్ లాంటి నరదృష్టి మీ ఇంట్లోకి, మీ శరీరంలోకి ప్రవేశించడానికి ఆ వస్తువు ఒక వాహకమని, దాన్ని సైకోమెట్రీ అంటారని జ్యోతిష్య, వాస్తు పండితులు స్పష్టంగా చెబుతున్నారు. ఇదంతా ఒక పెద్ద సైకలాజికల్ మరియు ఆస్ట్రాలజికల్ గేమ్. మీ ఎదుగుదలను ఆపాలని, మీ చావు కోసం, అంటే ఇక్కడ చావు అంటే మీ ఊపిరి ఆగిపోవడం కాదు, మీలోని ఆత్మవిశ్వాసం చచ్చిపోయి, మీ ఎదుగుదల ఆగిపోయి, మీరు ఆర్థికంగా, మానసికంగా కుదేలైపోయి రోడ్డున పడాలని ఆమెపై ప్రయోగించిన ఆ మానసిక కొబ్బరికాయ ప్రయోగం, ఆ భయంకరమైన కుట్ర ఇప్పుడు పూర్తిగా బిడిసికొట్టబోతోంది. దేవుడు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాడు. ఎందుకంటే తులారాశివారి జాతకంలో ఇప్పుడు అద్భుతమైన మార్పులు సంభవించాయి. కాలభైరవుని అదృశ్య రక్షణ కవచం మీ చుట్టూ ఇనుప గోడలా ఏర్పడింది. కాశీనాథుడైన భైరవుడు స్వయంగా కాపలా ఉన్న చోట ఎలాంటి దుష్టశక్తులు, ఎంతటి తాంత్రిక ప్రయోగాలు, ఎంతటి కఠినమైన నరదృష్టి అయినా సరే కాలి బూడిదవ్వాల్సిందే. మీరు ఇన్నాళ్ళు పడిన కష్టాలకు, మీరు ఒంటరిగా చిందించిన ప్రతి కన్నీటి చుక్కకు ఆ పరమాత్మ సమాధానం చెప్పే, వడ్డీతో సహా తిరిగి ఇచ్చే అద్భుతమైన సమయం వచ్చేసింది. కర్మ సిద్ధాంతం ఎవ్వరినీ ఎప్పటికీ వదిలిపెట్టదు. ఎవరైతే అకారణంగా మీ నాశనం కోరుకున్నారో, మీ కన్నీళ్లకు కారణమయ్యారో, ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా ఒక పెద్ద బూమరాంగ్ లాగా వారి వైపే 10 రెట్ల భయంకరమైన వేగంతో తిరిగి వెళుతోంది. మీ జీవితంతో ఆడుకున్న, మీ మనసును గాయపరిచిన ఆ మహిళ తన కర్మఫలాన్ని త్వరలోనే కఠినంగా అనుభవించబోతోంది. ఇకపై మీ జీవితంలో ఊహించని సానుకూల, శుభ పరిణామాలు ప్రారంభం కాబోతున్నాయి. కర్మలకు న్యాయాధికారి అయిన శనిదేవుడు ఇప్పుడు మీకు సంపూర్ణమైన న్యాయం చేయబోతున్నాడు. మీరు ఎక్కడైతే మోసపోయారో, ఏ స్నేహితుల దగ్గరైతే డబ్బు కోల్పోయారో, సమాజంలో ఏ వ్యక్తుల దగ్గరైతే మీ గౌరవం పోయిందో, అక్కడే మీ మానసిక ప్రశాంతత వడ్డీతో సహా అత్యంత వైభవంగా మీకు తిరిగి రాబోతోంది. రాబోయే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితులు మీరే కాదు, మిమ్మల్ని చులకనగా చూసిన వారెవరూ ఊహించని విధంగా శిఖరాగ్రానికి చేరుకుంటాయి. మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్రపోకుండా చేసిన అప్పుల బాధలు మెల్లమెల్లగా పూర్తిగా తీరిపోతాయి. మీ చేతిలో నిలవకుండా నీళ్లలా, ఇసుకలా జారిపోయిన డబ్బు ఇప్పుడు మీ ఇంట్లో అష్టలక్ష్మి రూపంలో సువర్ణ కటాక్షంగా స్థిరంగా తిష్టవేసుకొని కూర్చుంటుంది. కుబేరుని స్థానం మీ ఇంట ఏర్పడుతుంది. కుటుంబంలో ఇప్పటివరకు ఉన్న అకారణ గొడవలు, అపార్థాలు గాలికి కొట్టుకుపోయి భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య అన్యోన్యత, ప్రేమ ఒకప్పటిలా అద్భుతంగా చిగురిస్తుంది. మీ ఇల్లు ఒక నందనవనంలా మారుతుంది. ఇకపై మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా, ఏ వ్యాపారంలో అడుగుపెట్టినా అందులో 100% విజయం మీదే. దైవరక్షణ, భైరవుని అభయహస్తం మీతో సదా ఉంటుంది కాబట్టి మీ శత్రువులు మీ దరిదాపుల్లోకి, మీ ఇంటి ఛాయల్లోకి కూడా రాలేరు. వారు మీ వంక కన్నెత్తి చూడాలంటేనే 1000 సార్లు భయపడే స్థాయికి మీరు సమాజంలో ఎదుగుతారు. మీ ఆర్థిక స్తోమత అమాంతం పెరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చేయవలసిందల్లా కేవలం ఒక్కటే. మీ మనసులో ఎవరిపైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పగ, ప్రతీకారం పెంచుకోకండి. మీరు మీ బాధను దేవుడికి వదిలేశారు. ఆ పైవాడు అన్నిటికీ సరైన తీర్పు చెబుతాడు. ఆయన చూసుకుంటాడు. ఆ మహిళ ఎవరనేది, ఆమె అసలు స్వరూపం ఏమిటనేది, ఆమె మీపై చేసిన ద్రోహం ఏమిటనేది కాలమే మీకు అతి త్వరలో ప్రత్యక్షంగా సాక్ష్యాలతో సహా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆమె కర్మకు తగిన ప్రతిఫలాన్ని ఆమె అనుభవించడం మీరు కళ్ళారా చూసే అవకాశం ఆ దేవుడు మీకు త్వరలోనే ఇస్తాడు.
మీరు కేవలం మీ ఇష్టదైవాన్ని, ఆ జగన్మాతను నిత్యం ప్రార్థిస్తూ నిష్కల్మషమైన మనస్సుతో ధర్మబద్ధంగా మీ పనులు మీరు చిరునవ్వుతో చేసుకుంటూ వెళ్ళండి. మీ మనస్సును ప్రశాంతమైన సరోవరంలా, ఎలాంటి అలలు లేని నీటిలా స్వచ్ఛంగా ఉంచుకోండి. మీ జాతకంలోని నవగ్రహ దోషాలన్నీ పటాపంచమైపోయాయి. అమ్మవారి చల్లని దయ, భైరవుని కృపాకటాక్షాలు మీ కుటుంబంపై, మీ పిల్లల భవిష్యత్తుపై అఖండంగా కురుస్తున్నాయి. మీరు కన్న కలలన్నీ నెరవేరే సువర్ణకాలం, అంతులేని విజయ పరంపర ఈ క్షణం నుండే ప్రారంభమైంది. గుండె నిండా ధైర్యంతో, ముఖంలో చెదరని చిరునవ్వుతో అడుగు ముందుకు వెయ్యండి. అంతా మంచే జరుగుతుంది. మీరు పట్టినదల్లా బంగారమే అవుతుంది. శుభం భూయాత్.